ఒక మామూలు మధ్యతరగతి మహిళ ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుగొని తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని లక్షల మంది జీవితాలనే మార్చివేసింది. ద సీక్రెట్ బుక్ రాసిన రోండా బైర్న్ ఆకర్షణ సిద్ధాంతం అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి, నాకు నచ్చినవి 3 అనుభవాలు. అందులో 3వది ఒళ్ళు జలధరించే అనుభవం. క్యాబీ కథ. రచయిత్రి ప్రియమైన పెంపుడు కుక్కపిల్ల అది. మీ దగ్గర కూడా ఏదైనా పెట్ అనిమల్ ఉంటే దాని పేరు కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా ఏమాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వినండి. సీక్రెట్ పుస్తకం రాయకముందు రోండా బైర్న్ ఒక మామూలు మధ్యతరగతి మహిళ. జీతం వస్తే కానీ ఇల్లు గడవదు. చాలా కష్టాలు పడింది. తను ఒక బిజినెస్ పెట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అప్పులలో మునిగిపోయింది. ఎంత కష్టపడ్డా ఆర్థిక సమస్యలు, బాధ్యతలతో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యేది. బంధువులతో కూడా సంబంధాలు అంత బాగుండేవి కాదు. రోజు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా అలసిపోయేది. ఆరోగ్యం కూడా అంత బాగా ఉండేది కాదు. ప్రతి సీజన్లోనూ జలుబు, దగ్గు ఇలా సాధారణ వ్యాధులకి గురయ్యేది. స్నేహితులతో బయటకు వెళ్ళి సరదాగా డబ్బులు ఖర్చు పెట్టాలని ఉండేది. కానీ డబ్బు ఉండేది కాదు. దానికి ఎంతో బాధపడేది. కేవలం బ్రతికి ఉండేది, జీవించేది కాదు. 2004లో తన తండ్రి చనిపోయాడు. తన బిజినెస్లో కూడా చాలా నష్టపోయింది. నా అనే వాళ్లతో సంబంధాలు లేవు. జీవితంలో ఎంతో అలసిపోయింది. ఇక బ్రతకలేను అనుకున్న టైంలో తన కూతురు హేలీ 100 ఏళ్ల క్రితం 1910లో రాసిన ఒక బుక్కు ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనే పుస్తకాన్ని ఇచ్చి చదవమంది. ఆ బుక్కు ఆమె జీవితాన్నే మార్చివేసింది. అందులో పాజిటివ్ థింకింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, సక్సెస్ గురించి చదివి జీవితంలోని గొప్ప రహస్యాన్ని కనుగొన్నది. కృతజ్ఞతాభావం ఎంత గొప్పదో తెలుసుకుంది. ఈ రహస్యాన్ని చరిత్ర పుటల్లో వెతికింది. దీన్ని ఇదివరకే తెలుసుకున్న వాళ్ళు, చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు ప్లేటో, న్యూటన్, షేక్స్పియర్, అబ్రహాం లింకన్, ఎడిసన్, ఎమర్సన్, ఐన్స్టీన్. తనకి నమ్మకం కుదరలేదు. మరి ఈ రహస్యం అందరికీ ఎందుకు తెలియదు? దీన్ని ప్రపంచంతో పంచుకోవాలనుకుంది. అప్పుడు ఉన్న వాళ్లలో ఈ రహస్యం ఎవరికి తెలుసు అని వెతకడం ప్రారంభించింది. విశ్వం ఒక్కొక్కరుగా ఆమెకు పరిచయం చేసింది. ఇంకేం, వారందరితో కలిసి ద సీక్రెట్ సినిమాని తీసింది. అది లక్షల మంది జీవితాలను మార్చివేసింది. ఇక రచయిత్రి జీవితం ఎంత గొప్పగా మారిందంటే మన ఊహకి అందనంత. ఎప్పుడో తన ఫ్రెండ్ దగ్గర కొన్ని షేర్స్ కొని అవి నష్టపోయాయని తెలుసుకొని బాధపడింది. కానీ ఈ సీక్రెట్ని కనుక్కొని ఎప్పుడైతే మొత్తం పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టిందో అకస్మాత్తుగా తన బ్యాంకులో పెద్ద మొత్తం క్రెడిట్ అయింది. ఎలా అని ఆశ్చర్యంతో చూస్తే ఒకప్పుడు తన ఫ్రెండ్ దగ్గర కొన్న షేర్స్ అనుకోని లాభాలు వచ్చి తన ఫ్రెండ్ ఆ షేర్స్ని అమ్మింది. అవే తన బ్యాంకులో క్రెడిట్ అయ్యాయి. అలా అన్ని అప్పుల నుండి, పేదరికం నుండి ఒక్కసారిగా బయటపడింది. రచయిత్రి ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఎన్నింటినో ఆకర్షించింది. అందులో ముఖ్యమైన 3 అనుభవాల గురించి ఇప్పుడు వివరిస్తాను. మొదటిది, ఒకప్పుడు రచయిత పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక వీధిలో నడుస్తూ ఉండగా ఒక ఆవిడ ఆమె ముందు నుంచి వెళ్ళింది. ఎప్పుడూ చూడని అద్భుతమైన ప్యారిస్ డిజైన్లో ఉన్న ఒక స్కర్ట్ ధరించింది. రోండా బైర్న్ ఆ స్కర్ట్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎంత బాగుంది అని మనసులోనే ఆకర్షించింది. తర్వాత ఆస్ట్రేలియాలో ఒకరోజు కారులో వెళ్తుండగా సడన్గా ఎదురుగుండా ఇంకో కారు రావడంతో లెఫ్ట్కి టర్న్ చేసి స్పీడ్గా వెళ్ళి ఒక షాప్ ముందు ఆగింది. విండోలో నుండి చూడగానే ఆ షాప్లో బొమ్మకి ఒక స్కర్ట్ వేసి ఉంది. ఆశ్చర్యం, అది తను ప్యారిస్లో చూసిన స్కర్ట్. అంతే, ఒక్క ఉదుటున కారు దిగి ఆ షాప్లోకి వెళ్ళి దాని గురించి అడిగింది. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఇలా చెప్పాడు. అతను ప్యారిస్ నుండి కొన్ని ఆర్డర్ చేశాడు. అది పొరపాటున వేరే బట్టలతో కలిసి వచ్చింది అని చెప్పాడు. దాని ప్రైస్ కూడా తెలీదు, అందుకే బొమ్మకి వేశాము అని చెప్పాడు. అప్పుడు రచయిత్రి వెంటనే ఆ స్కర్ట్ కొనడానికి అడగడంతో అతను దాని ప్రైస్ కూడా తెలియదని ఎంతో తక్కువకి ఇచ్చేశాడు. అది తన ప్రేమకి, ఆకర్షణకి ప్యారిస్ నుండి వచ్చి తనకు కనబడేలా బొమ్మకి ఉంది. అంటే మన ఆకర్షణకి, విశ్వానికి ఎంత అవినాభావ సంబంధం ఉంది అని మురిసిపోయింది. విశ్వానికి వేల కృతజ్ఞతలు అర్పించింది. ఇక రెండవది, రోండాకి పువ్వులంటే చాలా ప్రేమ. ప్రతి వారం సూపర్ మార్కెట్ నుండి తాజా పువ్వులు కొని ఇంట్లో అందంగా డెకరేట్ చేస్తుంది. ఒకరోజు వర్షం వల్ల సూపర్ మార్కెట్ తెరవలేదు. పువ్వులు రాలేదు.
పువ్వులు లేవని బాధపడకుండా ఆశాభంగం కూడా మంచిదే అనుకొని వాటి పట్ల మరింత ప్రేమని కోరికని పెంచుకుంది. అప్పటి వరకు వచ్చినందుకు ఆ పువ్వులకి ఎన్నో కృతజ్ఞతలు అర్పించింది. 2 గంటలు గడిచాయో లేదో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ వచ్చింది. చూస్తే ఒక తాజా పువ్వులతో కూడిన పెద్ద బొకే ఉంది. అది తను చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాళ్ళ సోదరి పంపించింది. ప్రేమను ఇస్తే చాలు ఎటువంటి పరిస్థితులైనా మారిపోతాయి, కోరినవి పాదాల వద్దకే వస్తాయి అని ఎంతో సంతోషించింది. ఇంకా ఎన్నో ఉన్నాయి రచయిత్రి అనుభవాలు. అందులో మనని ముఖ్యంగా ఆశ్చర్యానికి గురి చేసేది, అబ్బురపరిచేది ఒక సంఘటన ఉంది. అదే 3వది. రోండా బర్న్ ఆస్ట్రేలియాలో ఉండేది. ఆమె ఫ్యామిలీతో యుఎస్ఏలో సెటిల్ అవ్వాలనుకుంది. వాళ్ళకి ఒక కుక్కపిల్ల ఉండేది. దాని పేరు క్యాబీ. రోండా బర్న్కి వాళ్ళ కూతురికి ఆ కుక్కపిల్ల అంటే ప్రాణం. దాని మెడలో ఒక గజ్జెల బెల్ట్ కట్టి అది నడుస్తూ ఉంటే ఆ చిరుగజ్జెల సవ్వడి వింటూ ఎంతో ఆనందించేవాళ్ళు. ఆ క్యాబీ రోండా బర్న్ అమ్మాయి మంచం పక్కనే పడుకునేది. ఒక బౌల్లో వాళ్ళు తినేటప్పుడు దానికి ఫుడ్ పెట్టేవాళ్ళు. అయితే యుఎస్ఏకి విమానంలో క్యాబీని కూడా ఎంతో ప్రేమగా తీసుకొని కొత్త ఇంటికి వెళ్ళారు. 2 రోజులకి వాళ్ళ ఇంటి వెనుక ఉన్న గార్డెన్లో ఒక చిన్న హోల్ ఉంది. కొత్త ఇల్లు కనుక క్యాబీ ఆ హోల్ నుండి ఎటో తప్పిపోయింది. దాని గురించి ఇల్లంతా వెతికి ఆ కన్నంలో నుండి అది వెళ్ళిందని గ్రహించారు. బయట అంతా కొండ ప్రాంతం, లోయలు. అసలు అది మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. అసలు బ్రతికుండే ఛాన్సే లేదు. రోండా బర్న్ వాళ్ళ కూతురు ఇద్దరూ మొత్తం కారులో తిరుగుతూ అన్ని ప్రదేశాలు వెతికారు. ఎక్కడ చూసినా పూర్తిగా మంచు వర్షం, ఎక్కడా దొరకదు. ఇక ఇంటికొచ్చి చాలా బాధపడ్డారు. వాళ్ళకి క్యాబీ బ్రతికుందా లేదా అని ఏడుపొచ్చింది. అప్పుడు వెంటనే రోండా బర్న్ కూతురుతో, మనం అస్సలు మన భావాలని నెగిటివ్గా మార్చుకోకూడదు. క్యాబీ విషయంలో మంచిని మాత్రమే మనం ఊహించాలి. పూర్తి పాజిటివ్గా ఉందాం. తప్పకుండా క్యాబీ తిరిగి వస్తుంది. వచ్చింది అన్న ఆనందంలో ఉందాం అని చెప్తుంది. అది తిరిగి వచ్చినట్టుగా రాసి పెట్టుకుంటుంది. ఇక క్యాబీ వాళ్లతో ఉన్నట్టే ఆనందంగా ఉంటారు. దాని బౌల్లో ఫుడ్ పెడతారు. వాళ్ళ అమ్మాయి క్యాబీకి తన మంచం పక్కనే పడక వేస్తుంది. దాని చిరుగజ్జల సవ్వడి వింటున్నట్టుగా ఆనందిస్తారు. అప్పుడప్పుడు అది ఉన్నట్టుగా దాని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఒక వారం తర్వాత వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా వాళ్ళ గార్డెన్ వెనకాల కొండ కింద ఒక చెట్టుకి ఒక నోటీస్ బోర్డు కట్టి ఉంటుంది. అందులో, మాకు ఇక్కడ ఒక కుక్కపిల్ల దొరికింది, అది మీదే అయితే మా అడ్రస్కి రండి అని అడ్రస్ రాసి పెట్టి ఉంటుంది. అంతే. ఇక రోండా బర్న్ వాళ్ళ కూతురి ఆనందానికి హద్దే లేదు. వెంటనే వెళ్ళి చూసేసరికి చక్కగా గెంతుతూ క్యాబీ వచ్చి వాళ్లను పట్టుకుంటుంది. విన్నారా ఒళ్ళు జలధరించే క్యాబీ కథ? మీకెంతటి గడ్డు సమస్య ఎదురైనా సరే అందులో నుండి మంచి ఫలితంతో బయటపడతామని ఊహించండి. అలా ఊహించినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మనసు బాగాలేనప్పుడు, నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే ఈ క్యాబీ కథ గుర్తు చేసుకోండి. వెంటనే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఈసారి మీది ఏదైనా వస్తువు పోతే ఇలాగే ఊహించండి, దొరుకుతుంది. ఆకర్షణ సిద్ధాంతం మనకి తెలిసినా తెలియకపోయినా పనిచేస్తుంది. మీకు ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా పెట్ ఉంటే దాని పేరు కూడా కామెంట్లో పెట్టండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.